శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఒక పెద్ద పులి స్విమ్ చేస్తున్న వీడియోలు రీసెంట్గా బాగా వైరల్ అవుతున్నాయి. ఏపీ నుంచి కృష్ణానదిని దాటి ఒక పెద్ద పులి తెలంగాణలోకి ఎంటర్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ సమీపంగా ఉన్న గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. డిసెంబర్ 20వ తారీఖున ఏపీలో ఉన్న నంద్యాల జిల్లా ఆత్మకూరు అని చెప్పే ఒక ఫారెస్ట్ డివిజన్ నుంచి T65 అనే ఒక పెద్ద పులి 2 కిలోమీటర్లు ఈదుకుంటూ శ్రీశైలం బ్యాక్ వాటర్లో కృష్ణానదిని దాటి తెలంగాణలో ఉన్న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సమీపంలోకి వచ్చింది. ఇది డైరెక్ట్ యాక్చువల్గా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళాలి. దాని వే కూడా అదే. కానీ అది ఫారెస్ట్లోకి వెళ్లకుండా కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో తిరుగుతుందంట. ఈ నేపథ్యంలోనే ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా ఈ పులి పాదముద్రల ఆధారంగా పులి జాడ కోసం వెతుకుతున్నారు. ఎట్లనైనా చేసి ఈ పులిని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి పంపించడానికి వాళ్ళు చాలా కఠినంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ టైగర్ కృష్ణానదిని దాటి వచ్చిన ఈ ఏరియా రెగ్యులర్గా అక్కడున్న లోకల్ వాళ్ళు కృష్ణానదిని దాటడానికి పడవల మీద అటు ఇటు ప్రయాణిస్తుంటారు. అంతేకాకుండా ఇదంతా పూర్తిగా పంట పొలాల ప్రాంతం. కృష్ణానదిలో ఎప్పుడు చేపల వేట కోసం మత్స్యకారులు ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ మత్స్యకారులు, అక్కడ ఉండే రైతులు, అట్లాగే ఈ కృష్ణానదిని పడవల మీద దాటే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇట్లుంటే ఈ పెద్ద పులి ఆ నీళ్ళల్లో స్విమ్ చేస్తున్న వీడియో అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక రాజసం ఉట్టిపడుతూ ఆ పులి అట్లా స్విమ్ చేస్తుంటే చూసే వాళ్ళంతా అట్లా నోర్లెల్ల పెట్టి చూస్తున్నారు. అంత అద్భుతంగా ఉంది ఆ వీడియో. ఒకసారి మీరు కూడా లుక్ చేయండి.